పాండురంగడి పరమ భక్తురాలివి కదా, ఆయన వచ్చి నీ చెవిలో ఈ రహస్యం చెప్పలేదా? నీ ప్రియమైన అమ్మ నాన్నగారు అయ్యగారి దగ్గర బందీలుగా ఉన్నారు. అయ్యగారు మీ అమ్మని మీ నాన్నగారిని చేతులు కాళ్ళు కట్టేసి గదిలో బంధించారు. ఏంటి? లేదు 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 లేదు. దీనంతటికి నువ్వే కారణం. నువ్వు మాత్రమే కారణం సకు. ఓసే పిచ్చిదానా, నీకు మాత్రమే ఎందుకు పరీక్షలు పెడుతున్నారు? 10 రూకల అప్పు 110 రూకలు ఎలా అయ్యింది? పాండురంగుడి విగ్రహాన్ని గుళ్ళోంచి ఎందుకు తీసుకువెళ్లారు? ఎందుకు నీ చుట్టూ తిరుగుతున్నారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు? ఎందుకంటే ఆ అయ్యగారు నిన్ను పెళ్లి చేసుకోవాలని ముచ్చట పడుతున్నారు. ఏంటి అత్తయ్య ఏమంటున్నారు? ఊరికి అమాయకురాల్లా నా దగ్గర నటించకు. ఇప్పుడు నేను చెప్పేది బాగా బుర్రకెక్కించుకో. ఈ విషయం మీ బామ్మగారికి, మీ అమ్మకి, మీ నాన్నగారికి అందరికీ తెలుసు. కానీ గమనించావా, అయ్యగారి వల్ల నువ్వు ఎన్ని అవస్థలు పడుతున్నా నిన్న ఆయనకిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకోవడం లేదు. పెళ్లి చేయకపోతే ఆయన ఇలాగే ప్రవర్తిస్తాడు. గొప్పింటి సంబంధం నిన్ను వెతుక్కుంటూ నీ కోళ్ళ దగ్గరకు వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు లెక్క చేయట్లేదు. ఆయన నిన్ను ఏడిపిస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నారు. వాళ్ళు నిన్ను అయ్యగారికిచ్చి పెళ్లి చేస్తుంటే ఇంతమందికి నీ కష్టాలు వచ్చేవి కావు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. మీ కుటుంబం మా కుటుంబం. బుర్ర ఓడితేనే కదా. ఇలా చూడు, నువ్వు నన్ను తాతయ్య అని పిలవకో. ఈ కుటుంబంతో సంబంధం ఖాయం చేసుకునే ధైర్యం మీకెలా వచ్చింది? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. నేను రాక్షసుణ్ణి కాదు, చాలా మంచివాడిని. పిలు, నన్ను పాలకోవా అని పిలు, పాలకోవా అని పిలు. తిను పాండు. మా ఇంట్లో ఒంటరిగా కూర్చొని భోజనం చేయరు. సంతోషంగా అందరం కలిసి కూర్చొని తింటాం. పశువుల కాపర్లేం కదా. నువ్వు తిను సకు. ఏంట్రా, ఏమైంది? పెరుగన్నం రొట్టె నీకిష్టమైనవే కదా, మరి తిను. నీకు గుర్తుందా ముసలమ్మ, ఇంతకు ముందు కూడా నువ్వు నన్ను ఒకసారి అక్కడ నిలబెట్టావు నల్ల రంగు పూసి. అప్పుడు కూడా నువ్వు నాకు ఇలాగే భోజనం పెట్టావు. కానీ అప్పుడు పిల్ల నాతో పాటు ఉంది. పిల్ల లేకపోతే నిజంగా నాకు తినాలనిపించడం లేదు ముసలమ్మ. సరే పాండు, సరే. మీ చావు మీరు చావండి. పెళ్లి చేసుకుంటే నాకేంటి, చేసుకోకపోతే నాకేంటి? నీ వల్ల మేమెందుకు కష్టపడాలి?
నీ వల్ల నా కుటుంబానికి పెద్ద గంట వచ్చింది. నాకు 2 చిన్న పిల్లలున్నారు. ముసలి మావయ్య గారు ఉన్నారు. ఇప్పుడు మా ఆయనకి ఏమైనా జరిగితే మేమందరూ ఏమైపోవాలి? ఈ కష్టాలన్నిటికీ నువ్వే కారణం. మాకేదైనా నష్టం జరిగితే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. అత్తయ్య, నీ నోటితో నన్ను అలా పిలవకు. ఊరికే పాండురంగ అంటూ రోజు జపం చేస్తున్నావు. ఆయన నీకు ఏం చేశాడని? ఇంకో రోజు ఉపవాసం ఉంటే చచ్చూరుకుంటావు. మీ అమ్మ నాన్న కూడా చనిపోతారు. మరి మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? లేదత్తయ్య, అలా ఎన్నటికీ జరగదు. సరే, నువ్వు నాకు చెప్పత్తయ్య. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలత్తయ్య? అయ్యో తల్లి, నేను నీకేం చెప్పను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కావాలంటే పెళ్లి చేసుకో, లేకపోతే చేసుకోకు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నన్నెందులో ఇరికించుకు మహాతల్లి. మా ఆయన మిమ్మల్ని రక్షిద్దాం అనుకున్నారు. ఏం జరిగింది? వాళ్ళు ఆయన్ని బంధించారు. అందుకే నేను చెప్పానని నువ్వు ఏమి చెయ్యొద్దు. నువ్వు అయ్యగారిని పెళ్లి చేసుకో తలుచుకుంటే వెంటనే చేసుకోవాలి. అప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీ అమ్మని నాన్నని ఆయన విడుదల చేస్తారు. అప్పు మాఫీ చేస్తారు. కష్టాలు తీరతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. నేనేను బలవంత పెట్టట్లేదు. బాగా ఆలోచించి నువ్వొక నిర్ణయం తీసుకో. నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చేయి. రాక్షస తాతయ్యని పెళ్లి చేసుకోవాలా? ఏ సకు, పెళ్లి చేసుకో, లేదంటే చచ్చిపో. నీకీ విషయాలన్నీ చెప్పేనని ఎవరితోనైనా చెప్తే నేను చనిపోతాను. ఆ పాపం కూడా నీకే చుట్టుకుంటుంది. అత్తయ్య, మీ బామ్మకి, దెయ్యంలా ప్రవర్తించే అభయకి, వైద్యుడు తాతయ్యకి నేను నీతో ఇలా మాట్లాడిన విషయం తెలియకూడదు. నేను నీతో ఇలా మాట్లాడినట్టు నువ్వు ఎవరికీ చెప్పకూడదు. బాగా గుర్తుంచుకో. నువ్వు గనక సరైన నిర్ణయం తీసుకోకపోతే నా గురించి ఎవరితోనైనా చెప్పేది అనుకో. మీ అమ్మ నాన్నలు ప్రాణాలతో ఉండరు, పరలోకానికి వెళ్ళిపోతారు. లేదత్తయ్య, చెప్పను. నీకు కావాల్సిన నిర్ణయం నువ్వు తీసుకో. నీకు ఎంతో సమయం లేదు. చూడు, ఈరోజు సూర్యాస్తమయం లోపు అయ్యగారింటికి వెళ్ళి నీ నిర్ణయాన్ని ఆయనకి తెలియజేయి. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసనుకుంటాను. జీవితంలో ఒక్కసారైనా నీ మెదడ్ని ఉపయోగించు. బాగా గుర్తుంచుకో.